ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. గొప్ప మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మన జీవితాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరేం పెట్టుకోవాలి? జీవితం 4 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం సంసారం, ఒక భాగం స్వాధ్యాయం, ఒక భాగం సజ్జన సాంగత్యం, ఒక భాగం ధ్యాన సాధన. సంసారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన సాధన. ఇలా మనం మన యొక్క జీవితాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, మన జీవితం మనకు చాలా విలువైనది. కానీ ఆ విలువ మనకెప్పుడు గుర్తుండదు. చూడండి, మనకు ఈ మానవ జన్మ లభించడమే చాలా గొప్ప విషయం. మరి ఈ మానవ జన్మను మనం ఎంత సార్థకం చేసుకోవాలి? ఈ దొరికిన మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. కానీ అంతా మానవులంతా ఏం చేస్తున్నారంటే, కేవలం తినడానికి, సంపాదించడానికి, ఆనందించడానికి మాత్రమే ఈ జీవితాన్ని వినియోగిస్తున్నారు. కానీ మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించడానికి ఈ జీవితాన్ని వినియోగించాలి. అంటే సంపాదించొద్దా అంటే సంపాదించాలి, సుఖపడాలి. వాటితో పాటు ఆత్మ ఉద్ధరణ కోసం మనం మన యొక్క మానవ జన్మను వినియోగించుకోవాలి. అందుకే మనకు పత్రి గారు సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. 50% ప్రాపంచికం, 50% ఆధ్యాత్మికం అని చెప్పారు. దాంతోపాటే మరి పత్రికారు చెప్పిన విషయాన్ని కూడా ఏం చెప్పారు? ఇదే పత్రికారు చెప్పిన, పెద్దలు చెప్పిన, మహాత్ములు చెప్పిన, యోగులు చెప్పిన, అందరూ చెప్పే విషయం ఇదే. ఏంటి? మన జీవితాన్ని 4 భాగాలుగా విభజించుకొని మన యొక్క మానవ జన్మను జీవించాలి అని చెప్తున్నారు. ఏంటి? సంసారం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన సాధన. మనం మొట్టమొదటగా చూడండి, ఈ 4 ఒక బండికి, ఎద్దుల బండి నడుపుతారు. తర్వాత లేదంటే ఒక రథం లాంటిది. రథంకి 4 చక్రాలు ఉంటేనే ఆ చక్రం చక్కగా ముందుకు వెళుతుంది కదా. ఏ చక్రం తక్కువన్నా అటువైపు ఆ రథం అనేది వంగిపోతుంది, అది ముందుకు వెళ్ళలేదు. అట్లాగే మానవుడి జీవితంలో కూడా ఈ 4 ఉండాలి. ఏంటి? సంసారం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన సాధన. ఈ 4 ఎప్పుడైతే మానవుడికి ఉంటాయో అది పరిపూర్ణ జీవితం జీవిస్తాడు మానవుడు. మనం మొట్టమొదటగా సంసారం గురించి తెలుసుకుందాం. సంసారం అంటే బాధ్యతతో కూడినటువంటి ఈ మనం జీవించే జీవిత సాధన. అంటే చాలామంది ఏం చెప్తారంటే, సంసారం అంటే ఒక బంధనం అని భావిస్తారు. కానీ అది అపోహ. ఏంటి మరి సంసారం బంధనం కాదు అంటే, సాధన యొక్క క్షేత్రం అంట. సంసారం బంధనం కాదు, సాధన క్షేత్రం. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగం, బాధ్యతలు ఇవన్నీ మనను కట్టిపడేయడానికి కాదు, మనలో ఉన్నటువంటి ఆ స్వార్థాన్ని కరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పాఠశాల అని
చెప్తున్నారు. మనకందుకే పత్రి గారు అంటారు కదా, ఈ భూమి ఒక అద్భుతమైన పాఠశాల. ఈ పాఠశాలలోనే నీవు అన్నీ నేర్చుకుంటావు. ఏది నేర్చుకోవాలన్నా నీవు ఈ భూమి మీద నేర్చుకోవాల్సిందే. వేరే ఏ లోకంలో నీకు అవకాశం లేదు నేర్చుకోవడానికి. ఏం నేర్చుకున్నా మానవ జన్మ తీసుకోవాలి, భూమి మీదకి రావాలి, భూమి మీద నేర్చుకోవాల్సిందే. నువ్వు చదువు చదవాలన్నా, పాటలు పాడాలన్నా, ఏమి చేయాలన్నా ఇక్కడ ఈ భూలోకంలోనే నేర్చుకోవడానికి అవకాశం. అయితే ఇక్కడ సంసారంలో ఉండి కూడా మనం ధర్మంగా జీవించవచ్చు. సంసారం లేకుంటే నేను ఎలాగైనా ధర్మంగా జీవిస్తుంటే అంటుంటారు. అలా కాదు. సంసారంలో ఉండి మనం ధర్మంగా జీవించవచ్చు. ఇంకా అబద్ధం చెప్పకుండా సంపాదించవచ్చు. ఇతరులను బాధ పెట్టకుండా కుటుంబాన్ని నడిపించవచ్చు. సంసారం అంటే ఇవన్నీ మోసం చేయాలి, అబద్ధాలు మాట్లాడాలి అని అనుకుంటారు. ఇవేవీ లేకుండా మన యొక్క జీవితాన్ని జీవించవచ్చు. అందుకే ఈ సంసారం మనకు నేర్పేది ఏమిటంటే మనలో త్యాగం, సహనం, బాధ్యత, ప్రేమ ఇవన్నీ మనకు మన యొక్క సంసారం నుంచే నేర్చుకుంటాం. చూడండి, ఒక భార్యాభర్తలు ఉన్నారు, సంసారం కుటుంబం ఉంటుంది కదా. భార్య ఏం చేస్తుంది? నాకు లేకున్నా సరే నా పిల్లలు తింటే చాలు అనే త్యాగగుణం ఎవరికి ఉంటుంది? తల్లికే ఉంటుంది కదా. భర్తకు కానీ పిల్లలకు కానీ మాకు లేకున్నా సరే అని చెప్పేసి ఆ త్యాగగుణం చూపిస్తారు. మరి ప్రేమ ఎక్కడుంటుంది? ఈ తల్లిదండ్రి పిల్లల మధ్యలే ప్రేమ ఉంటుంది. అలా మన జీవితంలో ఏది నేర్చుకున్నా, చూడండి, పిల్లవాడికి జ్వరం వచ్చింది, అప్పుడు ఎంత సహనంతో ఆ పిల్లాడికి మనం సేవలు చేస్తాం. ఒక పిల్లలకైనా, ఇంట్లో భర్తకు అయినా, భార్యకైనా, ఎవరైనా సరే ఎంతో సహనంతో, బాధ్యతతో, ప్రేమతో వ్యవహరిస్తారు. ఇవన్నీ ఊరికేనే రావు కదా. అందుకే సంసారం వద్దు కాదు, సంసారంలో ఉంటూనే ఇక్కడ నేర్చుకోవాలి. సంసారం వదిలిపెట్టడం కాదు, ఆ సంసారంలో మునిగిపోకుండా ఉండటమే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. కానీ ఇదంతా నాది అనే భావం మనకు తగ్గాలి. తగ్గితేనే, నాది అనే భావం తగ్గితేనే మన యొక్క జీవితం చక్కగా ఉంటుంది. ఇది దేవుడిచ్చినటువంటి బాధ్యత అనే భావం మనకు వస్తుంది. ఎప్పుడు ఇదంతా నాది కాదు అనే భావం తగ్గితే అప్పుడు భగవంతుడి మీద మనకు దృష్టి ఏర్పడుతుంది. అప్పుడే మనకి ఈ సంసారం సాధనగా మారుతుంది. మరి నెక్స్ట్ స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం ఏంటి అంటే మన ఆత్మకు ఆహారం. ఏంటి? స్వాధ్యాయము ఆత్మకు ఆహారం. శరీరానికి ఆహారం అవసరం, మనసుకు విశ్రాంతి అవసరం, కానీ ఆత్మకు జ్ఞానం అవసరం కదా. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటే శాస్త్రాల ద్వారా, మహానుభావులు చెప్పేటటువంటి ప్రవచనాల ద్వారా, సద్గ్రంథాల పఠనాల ద్వారా, ఇవన్నిటి ద్వారా మనకు ఈ స్వాధ్యాయం చేయడం వల్ల వస్తుంది. అంటే స్వాధ్యాయం అంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదండి. రోజు మనం ఏమంటారు, ఒక భగవద్గీతనో, భాగవతమో, రామాయణమో, ఉపనిషత్తులు ఏవో కొన్ని మనం చదవడం అలవాటు చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనకు ఆ స్వాధ్యాయం, ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఇక్కడ చదవడం ఒకటే కాదు, మనం ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో రకాల ప్రవచనాలు వస్తుంటాయి. మరి అక్కడ భగవద్గీత, భాగవతము, రామాయణము ఇవన్నీ మనం అక్కడ కూడా మనం వినవచ్చు. మరి స్వాధ్యాయం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క ఆలోచనలు శుద్ధి అవుతాయి. అంతే కదా.
స్వాధ్యాయం వల్ల ఏమవుతుంది? మన ఆలోచనలు శుద్ధి. అందుకే కదా మనం సాయంత్రం జూమ్లో ప్రతిరోజు 15 నిమిషాల స్వాధ్యాయము ప్రతి ఒక్కరితో చేయిస్తున్నా కదా. అందుకే మనం చదువుకుంటే కొంతే అర్థమవుతుంది. అందరూ ఒకరు చదువుతుంటే అందరం విన్నామనుకోండి, మనకు ఎన్నో కోణాలలో మనకు ఆ జ్ఞానం అందుతుంది. ఇంకా ఈ స్వాధ్యాయం వల్ల మనకు ఏది నిత్యం ఏది అనిత్యం అనే బుద్ధి కూడా వస్తుంది. మనకు బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడే శక్తి వస్తుంది. మరి ఎట్లా వస్తుంది అంటే ఆ స్వాధ్యాయం చేయడం వల్ల మనకు అన్ని తెలుస్తాయి కదా. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పిండు, మరి ఆ రాముడు వనవాసం ఎందుకు చేయాల్సి వచ్చింది, సీతాదేవి అశోకవనం వనం కింద ఎందుకు అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది, ఇవన్నీ మన ఊరికే ఉంటే తెలుస్తాయా? ఆ స్వాధ్యాయం, ఆ సద్గ్రంథాలు చదివితేనే మనకు అవన్నీ అర్థమవుతాయి. రావణాసుడు అంటే ఒక రాక్షసుడు అని తెలుసు, ఒక రావణ బ్రహ్మ అంటారు, కానీ ఆయన ఎంత తపశక్తివంతుడు. ఆయనకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. మన ఆయన సింహాసనానికి అష్టదిక్పాలకులనే మెట్లలాగా ఇస్తున్నాడు. ఇవన్నీ ఊరికే ఉంటే తెలుస్తాయే మనకు? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ స్వాధ్యాయం వల్లే మనకి ఇవన్నీ అందుతాయి. చూడండి, మానవుడికి స్వాధ్యాయం లేని జీవితం ఎట్లా ఉంటుందంటే దిక్సూచి లేని ప్రయాణం లాంటిదంట. ఒక పడవ ఉంది, దానికి దిక్సూచి లేకుంటే ఎక్కడ పోవాలో గమ్యానికి ఎక్కడ ఎటువైపు పోతే తన గమ్యం చేరుకుంటుందో ఆ పడవకు నడిపేవాడికి తెలియదు. అట్లాగే మానవుడికి కూడా ఈ స్వాధ్యాయం లేకపోతే ఆ దిక్సూచి లేని ప్రయాణం లాంటిదే అని చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం కూడా చెయ్యాలి. మరి నెక్స్ట్ సజ్జన సాంగత్యం అంటే ఇక్కడ మన మనసుకు సరి అయిన దారి. చూడండి, మానవులు ఎవరితో సాంగత్యం చేస్తే వాళ్ళ యొక్క గుణాలే అలవడతాయి. ఇది చాలా చాలా సూక్ష్మమైన సత్యం. మనం అనుకుంటాం ఎవరితో స్నేహం చేస్తే ఏముంది, ఎవరితో మాట్లాడితే ఏముందని. మనం మన పిల్లలకు చెప్తుంటాం, మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి, మంచి వాళ్ళతో ఉండు అని చెప్తుంటాం. చూడండి, ఇక్కడ ఒక తాగుబోతి వానితోన స్నేహం చేశారనుకోండి, 6 నెలలు అయిన తర్వాత ఆ తాగుబోతుతో ఎవరైతే స్నేహం చేస్తారో వాడు కూడా తాగుబోతు అవుతాడు అంటారు కదా మన పెద్దలు. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైతాడు, వీడు వాడైతాడు అని. అందుకే మన సాంగత్యం అనేది కూడా మంచి వాళ్ళతో చెయ్యాలి. ఒక దొంగతో సాంగత్యం చేశామనుకోండి, అన్ని దొంగ బుద్ధులే వస్తాయి. అదే ఒక సద్గ్రంథ పఠనం చేసే వాళ్ళతో, ఒక ధ్యాన సాధకుడితో, ఒక జ్ఞానం అందించేవాడితో, మంచి గుణాలు ఉన్నవాడితో సాంగత్యం చేస్తే అదే మనకు వస్తుంది కదా. ఎందుకంటే ఒక దానం చేసే వ్యక్తిని చూస్తే మనకు కూడా ఆ దానం చెయ్యాలనిపిస్తుంది. అంటే ఒక ప్రేరణ, ఒక ఆదర్శం వాళ్ళని చూస్తే మనకు ఆ విధంగా కలుగుతుంది. అందుకే మనం మంచి వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి, చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. ఇది కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఇంకా ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన అనేది చాలా చాలా జీవితానికి ముఖ్యమైనటువంటి విషయం. ధ్యానం అంటే ఏమనుకుంటారు, కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, ఆలోచనలు కట్ చేస్తే చాలు అంటారు. చూడండి, నిజమే, ఆలోచనలే కట్ చేయాలి. చూడండి, ఉదయం నుంచి ఈ మనసు బయట తిరిగి 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 ఉంటుంది. ధ్యానం అంటే మన మనస్సును మనం లోపలికి తీసుకోవడం, మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని పైన ధ్యాస ఉంచడం. అది ధ్యానం అంటే, ఏదో చేయడం కాదు. చూడండి, కళ్ళు మూసుకున్నాం, కూర్చున్నాం, ఆలోచనలు వస్తూనే కట్ చేస్తున్నాం, ఇదే పని కాదు కదా.
ఆలోచనలు కట్ చేసామంటే మనలో ఉన్న భగవంతుని పైన ధ్యాస ఉంచగలిగే కెపాసిటీ మనకు రావాలి. మన ఆత్మ దగ్గరికి మనం చేరుకోవాలి. అంటే ఆ మనసును అక్కడికి పంపించాలి. మరి ధ్యానం చేయడం వల్ల ఏం కలుగుతుంది, మనకి ఏంటి లాభం అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి సరికాని గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ పోయి ఏం కలుగుతుంది మనకు? ప్రేమ, కరుణ, దయ, జాలి. అందుకే మనకు పత్రిగారు చెప్తారు, ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,00,00,000 కష్టాలు అని చెప్తాడు. మరి ఇవన్నీ మనం సాధన చేస్తేనే మనకు అర్థమవుతాయి. సాధన చేయకపోతే ఏమీ అర్థం కాదు. చూడండి, సాధన చేయకముందు మన జీవితం ఎలా ఉంటుందంటే వేదనగా ఉంటుంది. సాధన చేస్తే ఎంతో అద్భుతమైన జీవితం మనం జీవిస్తాం. జీవిస్తున్నామా లేదా మనం ఇప్పుడు? మనందరికీ అర్థమైపోయింది కదా ఇప్పుడు. ధ్యానం అంటే మన జీవితాన్ని మార్చే ఒక వజ్రాయుధం. ధ్యానం చేయకముందు మన ఆలోచన, మాట, ప్రవర్తన ఎలా ఉన్నాయి? ధ్యానం చేసిన తర్వాత మన అన్నీ మారిపోయాయి. అంటే అన్నీ సరికానివి సరిగ్గా అయినాయి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు పోయాయి. ఈ తమోగుణం, రజోగుణం పోయింది. సాత్విక గుణంలోకి వచ్చాము. మరింకా కర్మ సిద్ధాంతం గురించి మనకు అర్థమయ్యింది. మరి ధ్యానం చేయకముందు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా మనం ఎంతో దిగులు పడేవాళ్ళం, బాధపడేవాళ్ళం, ఎవరెవరికో చెప్పుకునేవాళ్ళం మన బాధల్ని, కష్టాలని. ఇప్పుడేం తెలిసింది మనకు? సాధన ద్వారా సకలము పోగొట్టుకోవచ్చు. మన జీవితంలోకి వచ్చినటువంటి సమస్య కానీ, కష్టం కానీ శాశ్వతం కాదు. మన యొక్క గత జన్మ కర్మానుసారమే మన జీవితం ఇప్పుడు ఉంది. కొన్ని రోజులు అనుభవిస్తే దీని నుంచి బయటపడతాము అనే అవగాహన వచ్చిందా లేదా మనకి? ఇప్పుడు ఇవన్నీ తెలిసాయా లేదా? అందుకే ప్రతి ఒక్క మానవుడు ఈ సాధన చెయ్యాలి. చేస్తే వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. ఎందుకంటే సాధన చేయకపోతే ఎవరికి ఏమి తెలియదండి. ఎంతసేపు ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి ఈ సాధక బాధకాలు వీటి గురించే ఆలోచిస్తుంటారు. ఎంతసేపు పక్క వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించే పోటీ ప్రపంచం గురించి ఆలోచిస్తారు. కానీ మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి? ఏం చేస్తున్నాం? మనం ఎలాంటి జీవితం జీవించాలి? ఇవన్నీ విషయాలకు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే మన యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యము, గమ్యము ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సాధన చేయాల్సిందే. మనం మన శరీరానికి 3 పూటల ఆహారాన్ని ఎలా ఇస్తున్నామో ఈ ఆత్మకు కూడా శ్వాస అనే ఆహారాన్ని తప్పకుండా అందించాల్సిందే. మనం మన సెల్ ఫోన్కు రోజు ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో మన ఆత్మకు కూడా శ్వాస అనే ఛార్జింగ్ను పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ ఆత్మ నీలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకు శక్తినిస్తుంది. ఆ ఆత్మ శక్తిని ఇయ్యడం వల్లనే నీకు అన్ని చక్కగా పనిచేస్తున్నాయి కదా. మరి అన్నిటికీ శక్తి ఇచ్చినప్పుడు ఆ ఆత్మశక్తి ఖర్చు అవుతుంటే ఆ శక్తి మళ్ళీ నువ్వు నింపాలంటే ప్రతిరోజు కళ్ళు మూసుకొని నీలోకి నీవు ప్రయాణం చేయాల్సిందే. అప్పుడే మనం చక్కగా మన యొక్క ఆత్మశక్తి ఇంకా మన యొక్క ఇంద్రియాలకు అందిస్తుంది. మనం ఇంకా
ఈ మానవ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనకెంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఈ నాలుగింటిని పరిపూర్ణ స్థితిలో జీవిస్తేనే ఆ జీవితానికి సార్థకం అనేది ఉంటుంది. ఏంటి? సంసారం చేయడం, కానీ సంసారం మన బాధ్యత. స్వాధ్యాయం మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. సజ్జన సాంగత్యం మనకు ప్రేరణ కలిగిస్తుంది. ధ్యాన సాధన మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది. ఇలా నాలుగింటిని పరిపూర్ణంగా మనం చేసుకోవాలి. దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మళ్ళీ శ్వాస మీద ధ్యాస సాధనే. అప్పుడే మనం నాలుగింటిని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.